అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఈ ఫైలింగ్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. మనం అంతకుముందు చేసినటువంటి ఈ ఫైలింగ్కి ఇప్పుడు చేసేటటువంటి ఈ ఫైలింగ్కి తేడా ఉంది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఫైలింగ్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేశారు. ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్లో ఏ విధంగా ఈ ఫైలింగ్ చేయాలనే దాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. దీనికోసం మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో ఈ ఫైలింగ్ అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చేటటువంటి సైట్ హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఈ ఫైలింగ్ 2.0 అనే కొత్త సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది మనకు. ఈ ఫైలింగ్కి ఇక్కడ పైన రైట్ సైడ్లో రిజిస్టర్ మరియు లాగిన్ అనే రెండు ఉంటాయి. రిజిస్టర్ చేయని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉన్నాం కాబట్టి లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసాము. ఇప్పుడు మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. ఇందులో లాగిన్ పాన్ కార్డ్తో కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, లేదా రిజిస్టర్ చేసినప్పుడు వచ్చినటువంటి యూజర్ ఐడి, ఈ మూడింటితో కూడా మనం లాగిన్ అవ్వచ్చు ఈ కొత్త సాఫ్ట్వేర్లో. అంతకుముందు కేవలం పాన్ కార్డ్తో మాత్రమే మనం లాగిన్ అయ్యేవాళ్ళం. ఇందులో ఆధార్ నెంబర్ ఉన్నా పాన్ నెంబర్ ఉన్నా లాగిన్ అవ్వచ్చు. నేను ఇక్కడ పాన్ నెంబర్ ఇచ్చాను, కంటిన్యూ మీద క్లిక్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వాలి. మనం రిజిస్టర్ చేసినప్పుడు ఇచ్చినటువంటి పాస్వర్డ్ని మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, నేను పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ పైన ఇచ్చినటువంటి లాగిన్ కింద ఉన్నటువంటి చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఓకే, నేను మా మిత్రుడిది ఒకరిది వేరే వ్యక్తి ఆయన యొక్క ఈ ఫైలింగ్ చేయడం మీకు చూపించడం కోసం, జస్ట్ మీకు చూపించడం కోసమే ఈయన గారి యొక్క ఈ ఫైలింగ్ నేను చేస్తున్నాను. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేశాక లాగిన్ హియర్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. చూసా ఓపెన్ అయింది. ఇతను నా మిత్రుడి యొక్క ఈ ఫైలింగ్ చేయడం కేవలం వీడియో కోసం మాత్రమే చేస్తున్నాను ఇది. ఓకే, ఈయన యొక్క పేజ్ ఓపెన్ అయింది. ఇందులో ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ అప్డేట్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే చేసుకోవచ్చు, లేదా మనం తర్వాత ఈ ఫైలింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, మనం పైన చూస్తున్నాం కదా, ఇక్కడ 31 మార్చి 2021 వరకు ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ ఫైలింగ్ ఏప్రిల్ 1, 2021 నుండి చేయవలసి ఉంటుందని చూపిస్తుంది మనకి. ఇక్కడ ఫైల్ నౌ అని ఉంది కదా బ్లూ కలర్లో, దాని మీద మనం క్లిక్ చేయాలి. మనం ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైల్ చేసే ముందు అక్కడ ఫైల్ నౌ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ITR ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో అసెస్మెంట్ ఇయర్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కరెంట్ ఇయర్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ కింద రెండు మనకు హైలైట్ అవ్వవు, అది అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఏమీ ఓపెన్ అవ్వవు, హైలైట్ అవ్వవు. హైలైట్ అయితే మనం ఇవ్వచ్చు. ఫస్ట్ మనం కేవలం అసెస్మెంట్ ఇయర్ ఒకటే ఇచ్చుకొని కింద ఉన్నటువంటి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కింద కంటిన్యూ మీద మనం క్లిక్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ మోడ్ ఆఫ్ ఫైలింగ్ అని వస్తుంది, అంటే మనం ఆన్లైనా ఆఫ్లైన్ అని వస్తుంది. మనం ఖచ్చితంగా ఆన్లైనే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఈ ఫైలింగ్ ఆన్లైన్లోనే చేస్తాం కాబట్టి. ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఇంతకుముందు ఏమైనా మనం ఈ ఫైలింగ్ చేసి ఉంటే ఇక్కడ డ్రాఫ్ట్లో మనకు కనిపిస్తుంది, కొంతవరకు చేసి సేవ్ చేస్తే. ఇక్కడ మనం ఏం చేయలేదు కాబట్టి ఏం చూపించట్లేదు. స్టార్ట్ న్యూ ఫైలింగ్ మీద మనం క్లిక్ చేసాం. స్టార్ట్ న్యూ ఫైలింగ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకు ఈ విధంగా ఇంకో ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్, HUF అని, అదర్స్ అని ఉంటాయి. మనం ఇండివిజువల్ మీద క్లిక్ చేయాలి. ఇండివిజువల్ మీద క్లిక్ చేశాక ఈ విధంగా ITR ఫామ్ అడుగుతుంది. ఇక్కడ మనం ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీస్కి ITR 1 ఉంటుంది. ITR 1 ఫామ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ITR 1 సెలెక్ట్ చేసుకున్నాక లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది, దీని మీద మనం క్లిక్ చేయాలి. ఓకే, దాని తర్వాత కూడా మనకి 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఇక్కడ ఈ పైన ఉండేటటువంటి 2 ఆప్షన్స్ మనకు ఉండవు, అంటే కొంతమంది ఎవరైనా ఉండేవాళ్ళకు ఉండొచ్చు. ఏంటంటే 1 కోటి రూపాయల పైన ఆదాయం ఉన్నవాళ్ళు, లేదా 2 లక్షలకు పైన LTC లాంటిది, ట్రావెలింగ్ అలవెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, ఇట్లా మీకు ఇక్కడ చదివితే క్లియర్గా అర్థమైపోతుంది. అటువంటి ఆప్షన్స్ ఎవరైనా ఉంటే పైన 2 తీసుకోవాలి. మనకు పై 2 ఎలిజిబుల్ కాదు ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రుడు కాబట్టి నేను అదర్స్ మీద క్లిక్ చేసి అదర్స్ని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు.
ఓకే, నేను ఇక్కడ అదర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. అలాగే కంటిన్యూ మీద క్లిక్ చేసి ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ దగ్గర మీరు ఓకే మీద క్లిక్ చేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ లెట్స్ వ్యాలిడేట్ యువర్ ప్రీ-ఫైల్డ్ రిటర్న్ అని వస్తుంది. ఈ విధంగా మనకు ఒక 5 ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి 5 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషను, గ్రాస్ టోటల్, టోటల్ డిడక్షను, ట్యాక్స్ పేడ్ అని ఉంటుంది. 1 by 1 మనం చేసుకుంటూ వెళ్ళాలి ఒకటే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ చూస్తున్నాం. ప్రొఫైలు, ఈ ప్రొఫైల్లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకున్నాక ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కింద. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఏమైనా తేడా ఉంటే మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సరి చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో మనం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఫైలింగ్ సెక్షన్స్ అని ఉంటాయి. ఇక్కడ ఫైలింగ్ సెక్షన్స్లో స్టార్టింగ్లో ఉన్నటువంటి 113(1) అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటంటే కొంచెం లేట్గా చేసేటటువంటి వాళ్ళు, లేదా తప్పుగా చేసినటువంటి వాళ్ళు, లేదా ఈ ఫైలింగ్ని కరెక్ట్ ప్రాసెస్ చేయలేదు అనేటటువంటి వాళ్ళకి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళేమో మిగతా ఈ పక్కన ఉన్నటువంటి ఆప్షన్స్ని, కింద ఉన్నటువంటి ఆప్షన్స్ తీసుకోవాలి. మనకి ఎటువంటి నోటీసులు రాలేదు, మనం అంతకుముందు కూడా చేయలేదు కాబట్టి 139(1) మొదట్లో ఉన్నటువంటి స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మొదటిది కాకుండా ఏమైనా అండర్ సెక్షన్లో నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా, లేదా రివైజ్డ్ ఈ ఫైలింగ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో ఏదైనా ఆప్షన్ ఉన్న సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి కింద ఇక్కడ నంబరు ప్లస్ ఎప్పుడు చేశాము అనే దాని డేట్ కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయలేదు, మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవేమి హైలైట్ అవ్వవన్నమాట. ఇక్కడ మనం ఇన్కమ్ ట్యాక్స్ని 2 రకాలుగా చేసాం. ఒకటి ఓల్డ్ రిజైము, న్యూ రిజైమ్ అని. అందులో మనం ఓల్డ్ తీసుకున్నామా, న్యూ తీసుకున్నామా అనేటువంటి ఆప్షన్ ఇది. ఇక్కడ ఈ సార్ మనం చేసేటటువంటి సారు ఓల్డ్ రిజైమ్లోనే చేశారు కాబట్టి ఇక్కడ నేను నో అని ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ చూసారా నో అని ఇచ్చాను. కింద బ్యాంక్ డీటెయిల్స్. ఎందుకు బ్యాంక్ డీటెయిల్స్ అంటే మనకి ఏమైనా రిఫండ్ వస్తుంది కదా, ఆ రిఫండ్ అమౌంట్ ఏ బ్యాంక్లో క్రెడిట్ అవ్వాలనే దాన్ని ఇక్కడ ఆల్రెడీ మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. లేనటువంటి వాళ్ళు ఇక్కడ యాడ్ అనదర్ అని ఉంది కదా, అక్కడ యాడ్ అనదర్ మీద క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ని ఇంకో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ సెక్షన్ మనకి కంప్లీట్ అయిపోయింది. చూసారా కన్ఫర్మ్డ్ అని ఉంది పైన. ఇక నెక్స్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్లో శాలరీ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ శాలరీ డీటెయిల్స్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని ఉంటుంది. ఇందులో శాలరీకి సంబంధించిన ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. శాలరీ ఎగ్జంప్షన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ కానివ్వండి, SCA కానివ్వండి, ఇంకా చాలా ఉంటాయి కదా ఎగ్జంప్షన్స్. అక్కడ మనకు ఆప్షన్స్ కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆప్షన్స్లో మనం దేన్నైతే ఎగ్జంప్షన్ తీసుకుంటున్నామో ఆ ఆప్షన్లోని ఎస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి అమౌంట్ చూపిస్తుంది. కింద అమౌంట్ ఎంత అమౌంట్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే దాన్ని నో అనండి, లేదా అట్లా వదిలేసినా పర్వాలేదు. ఇక్కడ ఈసారికి SCA ఎగ్జంప్షన్ ఒకటి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎస్ అని ఇచ్చాను. ఎస్ అని ఇచ్చాక అమౌంట్ అడుగుతుంది కాబట్టి ఆయన ఎంతైతే అమౌంట్ ఎగ్జంప్షన్ తీసుకున్నారో అది అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఆర్ఏ అందరికీ ఎగ్జంప్షన్ ఉంటుంది కాబట్టి హెచ్ఆర్ఏ అనేదాన్ని ఇక్కడ మనం ఎస్ మీద క్లిక్ చేస్తే కింద అమౌంట్ అడుగుతుంది. ఓకే, నేను ఎస్ ఇచ్చాను, కింద అమౌంట్ అడుగుతుంది. చూసారా, అట్లా ఏ ఆప్షన్ని మనం ఎగ్జంప్షన్ తీసుకునేటటువంటి ఏ ఆప్షన్ అయితే మనం ఎస్ అని ఇచ్చామో ఆ ఎస్ అంటే చాలు అమౌంట్ అడుగుతుంది కాబట్టి ఆ అమౌంట్ని అక్కడ మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదు మనకు ఎగ్జంప్షన్ లేదు అనుకోండి ఆప్షన్, అలా వదిలేయండి దాన్ని. దాని మీద నో అని క్లిక్ చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. ఓకే, ఈ సార్ యొక్క హెచ్ఆర్ అమౌంట్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఈ 2 ఇచ్చాను. ఈయనకి ఈ 2 మాత్రమే ఎగ్జంప్షన్ తీసుకున్నారు కాబట్టి రెండింటికి నేను ఎస్ అని ఇచ్చాను. వాటికి సంబంధించిన అమౌంట్ని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేశాను. మిగతావి ఈయనకి ఏమి వర్తించవు, ఈయనకు అవసరం లేదు కాబట్టి మిగతా వాటిని మేము ఏం ముట్టుకోవట్లేదు, అవసరం లేదు. నో అని కూడా క్లిక్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఓకే, అది ఇచ్చాక తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఈ సాఫ్ట్వేర్ చాలా ఈజీగా చాలా క్లియర్గా కనిపిస్తుంది, కాకపోతే లోడింగ్ అనేది ఒకటి కొంచెం స్లో అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారా ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఒక ఎర్రర్ మనకు కనిపిస్తుంది. ఆ ఎర్రర్ ఏంటి అంటే నేను గ్రాస్
టోటల్ ఈయన ఇన్కమ్ ఇవ్వలేదు. ఒకవేళ ఇట్లా ఎర్రర్ కనిపించినా కంగారు పడాల్సిన పని లేదు. పైన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ చాలా ఈజీగా ఉంది. ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాస్ అమౌంట్ని ఇవ్వాలి. గ్రాస్ అమౌంట్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. టోటల్ శాలరీ గ్రాస్ అమౌంట్ని ఇక్కడ ఇవ్వాలి. చూసారా, ఎర్రర్ పోయింది. కింద ఇందాక ఉన్నటువంటి ఎర్రర్ ఇప్పుడు లేదు. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూసారా, ఈ బాక్సులు రెండు కనపడుతున్నాయి. డిలీట్ అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ రెండు ఏంటి అంటే మనం ఇందాక ఎస్ అని ఇచ్చి అమౌంట్ ఎగ్జామ్షన్ అమౌంట్ ఉంది కదా, ఎగ్జామ్షన్ ఎస్సీఏ ఒకటి హెచ్ఆర్ఏ ఒకటి, ఆ రెండు మనకి ఇక్కడ చూపిస్తున్నాయి అన్నమాట. లేదు వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ యాడ్ అనదర్ అని ఉంటుంది కింద, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది సాఫ్ట్వేర్, చేయొచ్చు. ఇక్కడ 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక ఎగ్జామ్షన్ అన్ని పోను మిగిలినటువంటి నెట్ శాలరీ కూడా మనకు కింద కనిపిస్తూ ఉంటుంది. ఇది పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇది అందరికీ ఉంటుంది. నెలకు 200, ఈయనకు 2,400 ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇచ్చాను. అది పోను మిగిలిన అమౌంట్ కనిపిస్తుంది. సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. లోడింగ్ అవుతుంది. అంటే జస్ట్ లోడింగ్ అనేది మాత్రమే కొంచెం ఉంది, మరి స్పీడ్గా ఏమీ లేదు సాఫ్ట్వేర్. వర్క్ అయితే బాగానే ఉంది, ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ విధంగా ఇప్పుడు మనం రెండో సెక్షన్ అంటే 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాం కదా. రెండోది కూడా మనం ఇట్లా చేసుకుంటూ మన శాలరీ, మన డిడక్షన్స్, మన ఎగ్జామ్షన్స్ ఏమేమి ఉన్నాయో 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. ఫామ్ 16 ఒకటి దగ్గర పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే హౌసింగ్ లోన్ నుండి ఇంట్రెస్ట్ యొక్క ఎగ్జామ్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. హౌసింగ్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ 2 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది కదా. వాళ్ళు దీని మీద ఇక్కడ దాని మీద యాడ్ హౌస్ ప్రాపర్టీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ దగ్గర సెల్ఫ్ ఆక్యుపైడ్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అమౌంట్ ఇవ్వాలి. ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ అని అడిగితే ఎంటర్ చేస్తే ఇక్కడ అమౌంట్ అడుగుతుంది ఎంత అనేది. 2 లక్షల వరకు పెట్టుకోవచ్చు. ఈసారికి 1,60,000 ఉంది. ఆయన 1,60,000 ఆయనకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఆయన 1,60,000 నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక కింద మనకు ఆ అమౌంట్ మైనస్లో చూపిస్తుంది చూసారా, అట్లా మైనస్లో చూపించాలి. ఓకే, అంటే కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అండర్ సెక్షన్ 24 అని, అలాగే ఇంకో సెక్షన్ కూడా ఉంటుంది. అట్లా సెక్షన్లో వైజ్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని చూసి ఏ సెక్షన్లో మనం ఎగ్జామ్షన్ తీసుకున్నామో ఆ సెక్షన్లు ఫామ్ 16 దగ్గర పెట్టుకుంటే అందులో సెక్షన్స్ ఉంటాయి. అవి చూసుకుంటూ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉంది. ఇంకేమైనా షేర్ మార్కెట్లో కానివ్వండి, లేదా ఇంకేమైనా ల్యాండ్ కానివ్వండి, ఇంకేమైనా ఉంటే అక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మీద ఎంటర్ చేసి అమౌంట్ని అక్కడ ఇవ్వాలి. లేదు అంటే కన్ఫర్మ్ మీద కింద కన్ఫర్మ్ అనే దాని మీద క్లిక్ చేస్తే అది కన్ఫర్మ్ అయిపోతుంది. చూసారా, ఇట్స్ గుడ్. 2 అయిపోయినాయి. 2 కన్ఫర్మ్డ్ ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తూనే ఉంటాయి మనకు. కన్ఫర్మ్డ్ 2 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 3వ సెక్షన్లోకి మనం వెళ్దాం. ఇక్కడ అమౌంట్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎంటర్ చేసినటువంటి అమౌంట్, మిగిలినటువంటి ట్యాక్సబుల్ ఇన్కమ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 3వ ఆప్షన్లు ఏముంటాయి అంటే డిడక్షన్స్ ఉంటాయి. మన యొక్క జీపీఎఫ్ కానివ్వండి, సిపిఎస్ వాళ్ళకైతే సిపిఎస్ కానివ్వండి, ఎల్ఐసి పాలసీలు కానివ్వండి, చిల్డ్రన్స్ ఫీజు కానివ్వండి, ఇవన్నీ డిడక్షన్స్ కదా. ఆ డిడక్షన్స్ అన్నీ మనకి ఈ 3వ సెక్షన్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసాం, డిడక్షన్స్ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ డిడక్షన్స్లో ఏమేమి మనం డిడక్ట్ చేసామనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇందాక మనం చేసినట్టే ఎస్ అనటం, అమౌంట్ ఎంటర్ చేయడం, ఎస్ అనటం, అమౌంట్ ఎంటర్ చేయడం. ఏదైతే డిడక్షన్స్ ఉన్నాయో అవి మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాలి. ఈయనకి 80Cలో మాత్రమే అమౌంట్ డిడక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 80C సెక్షన్లో నేను ఎస్ అని ఎంటర్ చేశాను. కింద అమౌంట్ అడుగుతుంది. 80Cలో ఈయన గారికి జీపీఎఫ్గా కటింగ్ కానివ్వండి, ఎల్ఐసి పాలసీలు, చిల్డ్రన్స్ ఫీజు అన్నీ కలిపి ఇక్కడ వేసుకోవచ్చు. అన్ని టోటల్ కలిపి కూడా మనం ఇక్కడ 80C కింద వస్తాయి కాబట్టి 80Cకి సంబంధించినటువంటి ఈ ఆప్షన్ దగ్గర ఎస్ అని చేసి ఎస్ అని క్లిక్ చేసి అమౌంట్, టోటల్ అమౌంట్ని ఇక్కడ వేసుకోవచ్చు. ఒకవేళ సిపిఎస్ వాళ్ళైతే వాళ్ళకి ఇక్కడ దాని కింద ఉన్నటువంటి 80CCD అని ఉంది కదా, అందులో ఎంటర్ చేయాలి సిపిఎస్ అమౌంట్. జీపీఎఫ్ వాళ్ళకైతే టోటల్ అమౌంట్ని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 1,50,000 వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతకంటే ఎక్కువ సేవింగ్స్ ఉన్నా కూడా మనకు వర్తించదు. 1,50,000 వరకే ఉంటాయి. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, ఈసారికి 1,38,342 కాబట్టి అంతే ఇచ్చాను. ఫుల్ అమౌంట్ ఈయనకి ఎలిజిబిలిటీ ఉంది.
ఓకే, కింద ఉన్నటువంటిది 80cc-D కాబట్టి ఈయనకు లేదు కాబట్టి నేను నో ఇచ్చాను. దాని కింద 80E, 80D, 80E అన్నీ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఫామ్ 16లో ఉంటాయి. మనకు అన్నీ తెలిసినవే, కానీ ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకండి. కొంచెం కొత్త సాఫ్ట్వేర్లో ఏదో ఉంది అని చెప్పి, ఏమీ లేదు, ఈజీగానే ఉంది. ఇక్కడ అన్ని సెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఎగ్జామ్షన్స్ చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఏమేమి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అనేవి ఇక్కడ 1 by 1 ఇచ్చారు. అందులో మనకు వర్తిస్తే దాని మీద టిక్ చేయండి, పక్కన అమౌంట్ ఇచ్చేయండి. టిక్ చేయండి, అమౌంట్ ఇచ్చేయండి. ఏమీ వర్తించదు, నాకు ఎలిజిబిలిటీ లేదు అనుకున్నప్పుడు పైన నో అనే దాని మీద క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. చూసారా, నో ఇచ్చాను, ఈయనకేం లేవు కాబట్టి కంటిన్యూ మీద క్లిక్ చేశాను, లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వార్నింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ దీన్ని చూసి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కన్ఫర్మ్ కొట్టాక అది పోతుంది. అది అలాగే చూపిస్తుంది మనకి టోటల్ డిడక్షన్స్. అంటే డిడక్షన్ అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంది అనేసి, ఎలిజిబిలిటీ తక్కువ ఉండి ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళకి అలా చూపిస్తూ ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ పైన మనకి ఇది యాడ్ 80cc-D2 అంటేనేమో సిపిఎస్ వాళ్ళది. ఇక్కడ యాడ్ 80G అంటే మనకు ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది కదా, అది 80G కింద వెళ్తుంది. మనం అప్పుడప్పుడు డొనేట్ చేస్తూ ఉంటాం దేనికైనా శాలరీస్ నుంచి, దాన్ని మనం 80G కింద చూపిస్తాం. నేను ఇక్కడ ఈయన గారికి 100 రూపాయలు ఉంది ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ కాబట్టి ఈయనకి 80Gలో ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను 80Gలో. దీనికి ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది గవర్నమెంట్ వారిది. ఈ పాన్ నెంబర్ ఏముంటుందంటే క్యాపిటల్ G, 5 Gలు 4 సున్నాలు మళ్ళీ క్యాపిటల్ G 0000G అని ఉంటుంది పాన్ నెంబర్. అది గవర్నమెంట్ వారిది, అది అక్కడ ఇచ్చేయండి. తర్వాత పక్కన నేమ్ ఆఫ్ డోనీ అనే దగ్గర EWF ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అని ఇచ్చాను నేను. ఇక అడ్రస్ మనం ఇచ్చినటువంటిది గవర్నమెంట్ వారికి కాబట్టి నేను జస్ట్ ఇక్కడ హైదరాబాద్ అని ఇస్తున్నాను. మీరు తెలంగాణ అని ఇచ్చుకోవచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ అంటే జనరల్గా హైదరాబాద్ అని ఇస్తాం కాబట్టి నేను హైదరాబాద్ ఇచ్చాను, హైదరాబాద్ పిన్ కోడ్ ఇచ్చాను. ఇక్కడ రైట్ సైడ్న కింద అమౌంట్ ఇవ్వాలి. ఈయనకు 100 రూపాయల ఎలిజిబిలిటీ ఉంది, 100 రూపాయలు కట్ చేయించుకున్నారు ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ కింద కాబట్టి నేను 100 రూపీస్ అని ఇక్కడ ఇచ్చాను. అక్కడ ఉన్నటువంటి రెడ్ మార్క్ పోయింది. ఓకే, ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అనేది ఇందులో యాడ్ అయిపోతుంది. తర్వాత ఇది వద్దు నేను రాంగ్ చేశాను అనుకుంటే దీని మీద టిక్ చేస్తే ఇక్కడ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. తప్పుగా ఎంటర్ చేసినా పొరపాటున చేశాను అని బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎడిట్, డిలీట్ ఆప్షన్స్ ఉన్నాయి. లేదు మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ అనదర్ కూడా ఉంది. ఓకే, దీని యాడ్ మీద నేను క్లిక్ చేశాను. అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. పొరపాటున చేసినా కూడా ఎడిట్, డిలీట్ ఉన్నాయి. ఓకే, 80C అయిపోయింది, 80G అయిపోయింది, 80D. ఈయనకు ఏమేమి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ అయిపోయాయి. ఓకే, చూసారు ఇక్కడ మనకు వార్నింగ్ అనేది కనిపిస్తుంది. ఆ వార్నింగ్ అనేది ఇప్పుడు కన్ఫర్మ్ కొట్టాక కనపడదు. చూడండి, అమౌంట్ డిడక్షన్స్ అమౌంట్, మనం డిడక్షన్ 3వ సెక్షన్లో ఉన్నాం, 3వ ఆప్షన్లో ఉన్నాం కాబట్టి డిడక్షన్స్ ఇచ్చాము. ఇక్కడ నేను కన్ఫర్మ్ కొట్టాను, చూసాను లోడ్ అవుతుంది. ఓకే, అయిపోయింది. 3వది కూడా కన్ఫర్మ్డ్, చూసారు కన్ఫర్మ్ 3 అయిపోయాయి. ఇక 4వది ట్యాక్స్ పెయిడ్. ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ కట్ చేసుకున్నటువంటి వాళ్ళు కానీ లేదా ట్యాక్స్ మనం టీడీఎస్ చేసినటువంటి అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా మనం ఎంతైతే టీడీఎస్ చేసామో ఆ అమౌంట్ని మనం ఇక్కడ ఇవ్వాలి. ఈయన గారికి ట్యాక్స్ పడలేదు కాబట్టి 0 ఉంది, టీడీఎస్ చేయలేదు కాబట్టి 0 ఉన్నటువంటి వాళ్ళకి మనం ఎలాగో టీడీఎస్ చేయం కాబట్టి ఈయనకి టీడీఎస్ అమౌంట్ రాలేదు, 0 చూపిస్తుంది. ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ షో డీటెయిల్స్ అనే దగ్గర ఇవ్వాలి. యాడ్ అమౌంట్ అని ఇచ్చి ఎంత అయితే టీడీఎస్ కట్ అయిందో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేస్తే అమౌంట్ టాలీ అయిపోతుంది. ఓకే, ఈసారికి టీడీఎస్ అమౌంట్ లేదు కాబట్టి 0 కాబట్టి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పడట్లేదు, నిల్ కాబట్టి ఆయనకి టీడీఎస్ లేదు కాబట్టి నేను ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేస్తున్నాను. టీడీఎస్ ఉంటే ఆ అమౌంట్ అక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. చూసారా, 4వది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు 5వది టోటల్ ట్యాక్స్ లేబిలిటీ అని ఉంది కదా, ఇది లాస్ట్ది. ఇక్కడ మొత్తం అమౌంట్ మనం ఒకసారి టాలీ చేసుకోవాలి. గ్రాస్ అమౌంట్, ట్యాక్సబుల్ అమౌంట్, ఎగ్జంప్షన్, డిడక్షన్స్ అన్నీ మనకు చాలా క్లియర్గా ఇక్కడ చూపిస్తాయి.
ట్యాక్సబుల్ ఇన్కమ్ కూడా కింద కనిపిస్తుంది. మనకు ఏదైతే ఎగ్జామ్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంకేమైనా ఎగ్జామ్షన్స్ తీసుకునేటటువంటి వాళ్ళు అంటే డిఏ ఏరియర్స్ లాంటివి ఉంటాయి కదా, అవి ఫామ్ 10E ఇస్తాం మనం అప్పుడప్పుడు. ఆ ఫామ్ 10Eలో ఏమైనా మనం ఎగ్జామ్షన్ తీసుకుంటే ఇక్కడ ఇవ్వాలి, ఈ బాక్స్లో అమౌంట్ ఇవ్వాలి, ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి. ఇక్కడ 10E ఫామ్లో ఇచ్చినటువంటిది ఇక్కడ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 10E ఈసారికి లేదు కాబట్టి నేను ఇక్కడ 10E ఏమీ ఇవ్వట్లేదు. ఇంకా మనకేమైనా ఇంకేమైనా ఇంట్రెస్ట్ కానివ్వండి, ఎగ్జామ్షన్స్ కానివ్వండి, ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. అన్నీ మనం వెరిఫై చేసుకున్నాక ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేయండి. ఓకే, కన్ఫర్మ్ కొట్టేసాను నేను. లోడ్ అయింది. ఓకే, యు ఆర్ డన్, క్లిక్ ప్రొసీడ్ అని వచ్చేసింది. ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. చూసారా, 5 ఆప్షన్స్ అయిపోయాయి. 5 చేసేసాం మనం 1 by 1. ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ముందుకి ప్రొసీడ్ అయితే ఇక వ్యాలిడేషన్ ఒకటి ఉంటుంది. ఓకే, ఈ వ్యాలిడేషన్ ఉంటుంది. ఈ వ్యాలిడేషన్ మనం చేద్దాం. పైన గ్రాస్ టోటల్ ఇన్కము, టోటల్ డిడక్షన్స్ అవన్నీ మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓకే, చూసారా, ఇక్కడ ఈ అమౌంట్ మొత్తం ఒకసారి మనం చూసుకోవాలి, ఒకసారి వెరిఫై చేసుకోవాలి. దాదాపు అన్ని కరెక్టే ఉంటాయి, మనమే చేసాం కాబట్టి. లేదు ఇంకోసారి సరి చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు, తప్పేం లేదు. కాబట్టి మనం ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకున్నాక కింద ప్రొసీడ్ రిటర్న్ అని ఉంది కదా. ఓకే, ఇక్కడ డీటెయిల్స్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ డీటెయిల్స్ అవన్నీ ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ అన్నీ పోను అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ టోటల్ అమౌంట్ చూపించలేదని నేను కంగారు పడకండి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో కనిపిస్తాయి. ఓకే, ప్రొసీడ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్ అని ఉంది. ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేసి ఇక్కడ మన పేరు, మన తండ్రి పేరు కనిపిస్తుంది. ఇక్కడ కింద మనం TRP అని ఉంటుంది, వాళ్ళది ఏమి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఇది ఆడిటర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఈ ఫైలింగ్ చేసి ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చుకుంటారు, మనకు అవసరం లేదు. పైన ఓన్లీ చెక్ బాక్స్ మీద మనం క్లిక్ చేసి మన పేరు, తండ్రి పేరు దగ్గర చెక్ బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు ప్రివ్యూ ఉంటుంది కదా కింద, ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, నేను క్లిక్ చేశాను. క్లిక్ చేశాక మనకు మన ఫామ్ 16 అంటే మన IT ఇన్కమ్ ట్యాక్స్ చేసినటువంటి ఈ ఫైలింగ్ చేసినటువంటి మొత్తం ఫైల్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మన గ్రాస్ అమౌంట్, మన ఎగ్జామ్షన్స్, మన HRA, మన SCA, మన ATCలో చేసినటువంటి LIC పాలసీలు, GPF కటింగ్ అంతా ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మన ట్యాక్సేబుల్ ఇన్కమ్ ఎంత, మనకు ట్యాక్స్ ఎంత పడుతుంది, మన TDS అమౌంట్ ఎంత, ఒకవేళ రిఫండ్ వస్తే ఏ బ్యాంకులో మనకు రిఫండ్ వస్తుంది అనే బ్యాంక్ డీటెయిల్స్తో పాటు అన్నీ మనకు చాలా క్లియర్గా ఉంటాయి ఈ ఫామ్లో. ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం చేసిన అన్ని పనులు ఇందులో కనిపిస్తాయి అన్నమాట. దీన్ని మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ ఒకటే ఉంది, అంటే వెరిఫై చేయవలసి ఉంది. వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ప్రొసీడ్ టు వెరిఫికేషన్. ఇప్పుడు వెరిఫై చేస్తాం. ఫైలింగ్ చేసేసాం, వెరిఫై చేయాలి. ఇక్కడ వెరిఫై అనే దాంట్లో 3 ఉంటాయి. వెరిఫై నౌ, వెరిఫై లేటర్, వెరిఫై ITR5 అని ఉంటుంది. నేను ఇందులో రెండో ఆప్షన్ బెటర్ అనుకుంటున్నా, ఎందుకంటే రెండో ఆప్షన్లో 120 days వరకు టైం ఉంటుంది కాబట్టి దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఫైలింగ్ చేసుకుంటే వెరిఫైని మనం తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు, 120 days లోపు చేసుకోవచ్చు. పైన ఇచ్చినటువంటి వెరిఫై నౌ అనేది అంటే మన దగ్గర ఆధార్తో లింక్ ఉన్నటువంటి మొబైల్ మన దగ్గరే మన జేబులో ఉంటే వెంటనే ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చి వెరిఫై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మొబైల్ దగ్గర లేదు, ఇబ్బంది అంటే సిగ్నల్ లేదు, అలాంటిది ఏమైనా ఉంటే నేను రెండో ఆప్షన్నే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. నేను రెండో ఆప్షన్ సెలెక్ట్ చేశాను, సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ ఏమని వస్తుంది అంటే 120 days లోపు మీరు వెరిఫై చేసుకోవాలనేది ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. అది మనం ఇచ్చినటువంటి ఆప్షనే కాబట్టి ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఫైలింగ్ అయిపోయాక వెరిఫై మళ్ళీ మన మొబైల్ ఆధార్తో రిజిస్టర్ అయినటువంటి మొబైల్ మన దగ్గర ఉంటే ఆధార్ OTP ద్వారా మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే, ఫైలింగ్ పూర్తయింది. సెకండ్ ఆప్షన్ ద్వారా నేను 120 days ఆప్షన్ తీసుకొని వెరిఫై చేసేసాను, ఫైలింగ్ చేసేసాను. ఇప్పుడు అయిపోయింది ఫైలింగ్. దీంట్లో మనం వెరిఫై ఒకటే ఉంది. వెరిఫై మళ్ళీ అందులోకి వెళ్ళి వెంటనే చేసుకోవచ్చు, మళ్ళీ ఏమి ఇబ్బంది లేదు. మొబైల్ మన దగ్గర ఉంటే ఆధార్ OTP కోసం OTP వస్తుంది కాబట్టి ఇక్కడ చూసారా, ఇది
ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే మళ్ళీ కొత్తగా చేసేటటువంటి ఆప్షన్. రెండోదేమో మనం చేసినటువంటి అన్ని వెరిఫై మన ఈ వ్యూ రిటర్న్ ఫైల్స్ అని ఉంటుంది, అంటే మనం ఇంతకుముందు చేసినవన్నీ ఉంటాయి. మూడోదేమో ఈ వెరిఫై, ఇక్కడ మనం చేసింది ఈ వెరిఫై చూసారా, ఈ వెరిఫై మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఈ వెరిఫై చేసుకోవచ్చు. ఇందులో డీమ్యాట్ అకౌంట్ ద్వారా చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ ద్వారా చేసుకోవచ్చు, ఆధార్ ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు. ఈ వెరిఫై మనకు 3-4 ఆప్షన్స్ ఉంటాయి, దేని ద్వారా అయినా చేసుకోవచ్చు. ఆధార్ ఓటీపీ ద్వారా చేసుకుంటే సరిపోతుంది. ఆధార్ ఓటీపీ కోసం ఫస్ట్ ఉన్నటువంటి ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి ఈ వెరిఫై చేసుకోవాలి. నేను ఆధార్ ఓటీపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, ఐ అగ్రీ అని టిక్ చేస్తే జనరేట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. మనం దీని మీద క్లిక్ చేస్తే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అని కొడితే ఈ వెరిఫై అయిపోతుంది, అంతే. ఇది కొత్త సాఫ్ట్వేర్లో మనం చేసేటటువంటి ఈ ఫైలింగ్, ఈ వెరిఫై రెండు కూడా అయిపోయాయి. ఇది నాకున్నటువంటి నాలెడ్జ్లో నేను మీకు చెప్పాలని ప్రయత్నం చేశాను. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.